అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి టీచర్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇది మా భాషా బోధనలో భాగంగా క్విజ్ని గురించి ఎలా ఆన్సర్ చేయాలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక క్విజ్లోకి వెళ్ళినట్లయితే కింద ఇవ్వబడిన వాటిలో ఏది సరైంది అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష ప్రమేయం ఉంటుంది, ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష ప్రమేయం ఉండదు, మూడవది ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష ఒక వనరుగా దోహదపడుతుంది, నాలుగవది ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష చాలా సహకరిస్తుంది. ఈ 4 ఏవైనా 2 మనకి కరెక్ట్గా అనిపిస్తే అవి 3 మరియు 4 సరైనవి. 3, 4 అంటే ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష ఒక వనరుగా దోహదపడుతుంది, ద్వితీయ భాష అభ్యాసంలో మాతృభాష చాలా సహకరిస్తుంది. ఈ 3, 4 అనేది మనకి సరైన ఆన్సర్గా మనం సూచించాలి. స్పూన్, కత్తి, కడాయి, ప్రెషర్ కుక్కర్, కొన్ని రకాల కూరగాయలు ఉపాధ్యాయులు తరగతి గదికి తీసుకువెళ్లారు. భాషా బోధన ప్రక్రియలో వీటిని ఏమందరు? వీటిని నిజ వస్తువులు అంటారు. ఇవి నిజ వస్తువులు. ఇది చూస్ చేయాలి మనం. భారత రాజ్యాంగంలో ఆంగ్ల భాషకు ఎటువంటి హోదా ఇవ్వబడింది? ఎటువంటి హోదా ఇవ్వబడింది అంటే అధికార భాషతో సమానమైన హోదా ఇవ్వబడింది. ఇక ప్రీ రీడింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే విషయాంశంలోని భావాలను విద్యార్థి యొక్క పూర్వానుభవం మరియు పూర్వజ్ఞానంతో అనుసంధానించుట. విషయాంశంలోని భావనలను విద్యార్థి యొక్క పూర్వానుభవం మరియు పూర్వజ్ఞానంతో అనుసంధానించుట అనేది మనం సూచించాలి. పఠనం అంటే మలచబడటమే అన్న మాటకు అర్థం ఏంటంటే మౌఖికంగా. పఠనం అంటే అంటే విషయాంశమును వివిధ రకాలుగా అభ్యాసకులు అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు. ఇది మనం ఎంచుకోవాలి. పిల్లలు పాఠశాలలో చేరే సమయానికి మనము వారికి మౌఖికంగా అవభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి. పిల్లలు, పెద్దలు ఎలా నేర్చుకుంటారంటే మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండానే నేర్చుకుంటారు. అభ్యాసంలో భాష యొక్క ప్రాముఖ్యత అనగా అన్ని పాఠ్యాంశాల అభ్యసన ప్రధానంగా భాషాభ్యసనమే. మాతృభాష ఆధారిత బహుభాషా విధానం అనగా పిల్లలు తమ మాతృభాషలో చదువు మొదలుపెట్టి తర్వాత మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట. భాషాభ్యాసంలో బహుభాషా విధానం వ్యూహానికి అర్థం ఏమిటంటే విద్యార్థులు ఇంటి భాషను బోధనా ప్రక్రియలో వాడటం. మార్కులు ఎన్ని వచ్చాయో చూద్దాం. 10/10 వచ్చాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.